స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. ఇక్కడ మీరు పెట్టుకోవాలని మొబైల్ స్థుతి ఆరాధన తరపున కోరుకుంటున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ తల్లి కృపమ్మ దేవ మీకు స్తోత్రనాను. అవును తండ్రి మీకు స్థుతి స్తోత్రం అంతా మహిమ చెల్లించుకుంటున్నాను దేవ యేసయ్య. అవునని ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమపరచుకున్నాను ఆయన యేసయ్య. అవునని వాక్యం చెప్పుకోబోతున్నాను అన్నాను ఆయన యేసయ్య. నిశ్చితాత్మ మరుగుపరుచుకున్నాను యేసయ్య. ఆయన మాట్లాడేది నేను కాదు నన్ను మీరు నాయన యేసయ్య. నాకు తోడుంది కార్యక్రమం నడిపించమని అవును తండ్రి మీ ఇంపైన మాటలు నేను యేసయ్య. ఆయనను బోధించి ఆయన ఇతరులకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందించాలని ఆమె ఇచ్చిన ప్రార్థన బంగారు పాదం సమర్పించి యేసుకృష్ణ అడిగి వేడుకొని ఉంటున్నాను. ఆమె అందరికి సైజులో. అలాగే ఈరోజు వాక్యం ఏంటంటే మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే వేషధారుల యొక్క లక్షణములు. వేషధారులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అనే వాక్యాన్ని మనం ఈరోజు బోధించుకున్నాము. అలాగే మొదటగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషులకు కనబడే వల్లని సమాజ మందిరంలోనూ సొంతల వీధిలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వేషధారులకు ఎలా ఇష్టమో అంటే ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయడము, నిలబడి అంటే మనుషులకు కనపడేలాగున. అంటే ఎలా ఉండాలంటే మనుషులకు అమ్మాయి ఎంత బాగా చేస్తుందో అంటే వాళ్ళు ఏమంటే మనుషుల వైరూపం చూస్తారు, కానీ దేవుడు హృదయ రూపం చూస్తాడు అన్నమాట. మన హృదయం ఎలా ఉందని మాత్రమే ఆయన చూస్తాడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వేషధారులు మనుషులకు కనబడాలని ఎక్కడెక్కడ నిలబడతారు, వీధులలో నిలబడతారు, సందులలో నిలబడతారు, మూలలలో నిలబడతారు, సమాజ మందిరాల్లో నిలబడి ప్రార్థన చేస్తారు. అలాంటి ఉపవాసము ఈ దినాన ఈ 40 రోజున లెంట్ డేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఉపవాసమును చాలా మంది ఉపవాసము ఆచరిస్తున్నారు. ప్రతి ఒక్క సంఘంలోనూ ఆచరిస్తున్నారు. ఈ పద్ధతిని ఆచరించేవారు ఉపవాసం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వేషధారుల వలె మనుషులకు కనబడే వలనని మీరు ఉండవద్దు అని చెప్తున్నాడు. ఉండవద్దు అంటే మనము రహస్యంగా ప్రార్థన చేయాలన్నమాట. ఇక్కడ 6వ వచనంలో మనం చూసుకుంటే మత్తయి సువార్త 6:6లో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన మనం చేయాలి. దేవునికి ఎవరికి తెలియకుండా ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడు దేవుడు మనకు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినాయి. అంటే మనం ప్రార్థన అందరికీ తెలిసేలాగా చేసేది వేషధారుల ప్రార్థన. ఎవరికి తెలియకుండా తలుపు వేసుకొని మనం ప్రార్థన చేస్తే అది దేవుడు రహస్యమందున్న మన తండ్రి చూసి మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాం అన్నమాట. నీ కుడి చేయి నుంచి ఇచ్చేది నీ ఎడమ చేయికి కూడా తెలియకూడదు అని ఇక్కడే 5వ వచనంలో ఉండాలన్నమాట. మనకి ఎవరికన్నా నీవైతే ధర్మం చేయనప్పుడు 3వ వచనంలో నీ ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యమందు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అట్లయితే రహస్యమందున్న చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. మనము ఎవరికన్నా ఇతరులకు దానం చేసినప్పుడు, అలాగే ఎవరికన్నా ఇచ్చేటప్పుడు, ఏదైనా సహాయం చేసినప్పుడు మనం ఏం చేయాలి, మనం చేసినది కనీసం మన మందిరంలో కానుకలు వేసేది కూడా కొంతమంది ఇట్లా చూపించి వేస్తాంటారు. చేతిలో 100 రూపాయలు, తర్వాత 200, 500 అంటే మేము ఎక్కువ వేస్తున్నాము అనేలాగా మనుషులకు కనపడాలని చేస్తున్నారు. కానీ అలా కూడా కాకుండా మనము చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. వేషధారుల వల్ల ఉండకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ దినాన వేషధారుల లక్షణాలు ఎలా ఉన్నాయంటే
మనం తెలుసుకున్నాము. అలాగే మనము మనం సహాయం చేసేది, తర్వాత మనకు ప్రతిఫలం కావాలంటే అందరికి తెలిసేలా చేయకూడదు. ఎంత గొప్పవాడో, అబ్బాయి ఎంత గొప్పవాడో, అమ్మాయి ఎంత గొప్పవాని గొప్పలు గొప్పలు చెప్పుకోవడానికి మనుషులకు కనపడాలని, లేకుంటే రిచ్నెస్ స్టా వాళ్ళ రిచ్నెస్ పెంచుకోవడానికి, తర్వాత వాళ్ళ స్టేటస్ పెంచుకోవడానికి కొంతమంది మనుషులకు కనపడాలని అన్ని చేస్తుంటారు. మందిరాలలో అయితేనే మనుషులకు కనపడాలని బిగ్గరగా పాటలు పాడడం, బిగ్గరగా ప్రార్థన చేయడము అలా చేస్తుంటారు. కానీ అలా చేయకుండా రహస్యమందున్న నీ తండ్రికి కనపడేలాగా చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే వేషధారుల లక్షణాలు ఇంకా మరో అధ్యాయం మనం చూసుకున్నట్టయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి స్థలముతోనూ నిండుకొనినది, పక్షవాతమైనను వేషధారణమైనను లేనిదినై ఉన్నది. అంటే పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుడు ఇచ్చినది వాక్యం అన్నమాట. వాక్యము, ఆ వాక్యము పైనుండి వచ్చిన వాక్యము జ్ఞానం ఎలా ఉంటే అది పవిత్రమైనది. దాన్ని పవిత్రమైనది అంటే మనం ఏం చేయాలి? సమాధానకరమైనది అంటే ఇతరులకు అంతు చిక్కలేని వాళ్ళకు సమాధానం తెలియజేసేది బైబిల్ గ్రంథము, పవిత్ర గ్రంథం. మృదువైనది అంటే మెత్తనైనది, తర్వాత సులభముగా లోబడినది. సులభముగా అంటే చాలా తొందరగా లోబడినది, అంటే వాక్యానికి మనం లోబడే వారిగా ఉండాలన్నమాట. కనికరంతో, మంచి కలములతోను, కనికరంతో అంటే ఇతరులపై కనికరించేది, వాక్యం ద్వారా కనికరపడాలన్నమాట. కనికరించాలి, ఇతరుని జీవనను కనికరించాలన్నమాట. పక్షవాతమైనను వేషధారణ అయినను, పక్షవాతము ఇతరుల మీద మనస్వర్గాలతో పక్షవాతం చూపించకూడదు అన్నమాట. చూపించకుండా అలాంటివన్నీ మన బైబిల్ మనకు ఈ వాక్యం పవిత్రమైన గ్రంథం మనకు నేర్పిస్తుంది అన్నమాట. వేషధారణైనను లేనిదినై ఉన్నది. కాబట్టి మనము బైబిల్ చెప్పేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు, తర్వాత సభల్లోను, తర్వాత మందిరాలలోను, మీటింగ్స్ లోను కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్లో ఉండే జ్ఞానం ఆ మాటలు కాకుండా వారి సొంత మాటలు ఉపయోగిస్తుంటారన్నమాట. సొంత మాటలు మనము ఉపయోగించకూడదు అన్నమాట. ఉపయోగించకూడదు. ఎందుకంటే సొంత మాటలు ఉపయోగించకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే అది వాక్యము పవిత్రమైనది సమాధానం కలగజేసేది, తర్వాత మంచి ఫలములు ఇచ్చేది. అంటే మంచి ఫలం అని అంటే జీవ ఫలములు ఇస్తాయి అన్నమాట. జీవ ఫలములు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఆత్మ ఫలములు పొందుకుంటారు అన్నమాట. కొంతమంది భాషలతో మాట్లాడతారు, కొంతమంది ప్రార్థనా పనులు, కొంతమంది తర్వాత ముందే జరగబోయేటివి దర్శనాలు దేవుడు ముందే చూపిస్తాడు. ప్రవర్తనలుగా, తర్వాత సువార్థికులుగా దేవుడు అనేక విధాలుగా వాడుకుంటుంటాడు అన్నమాట. కాబట్టి దేవుడు మనము ప్రతిఫలము కావాలంటే, మనకు అలాంటి ఆత్మఫలాలు కావాలంటే మనం ఏం చేయాలంటే రహస్యమందు చేయాలన్నమాట. వేషధారణ లేని వారుగా ఉండాలి. వాక్యం బోధించేటప్పుడు వేషధారణ కలిగి ఉండకూడదు అన్నమాట. అలాగా మన సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, సొంత మాటలు ఉపయోగించకుండా మనము వాక్యం బోధించేటప్పుడు సొంత మాటలు కాకుండా అక్కడ బైబిల్లో ఉండేది సత్యాన్ని బోధించాలన్నమాట. సత్యాన్ని బోధించినప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం అన్నమాట. సత్యం చేయడము, ఇతరులకు సహాయం చేయడము. కానీ ఇక్కడ ఏంటంటే వేషధారణ కలిగి ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువన్నీ సమాధానం లేకుండా, తర్వాత లోబడకుండా, కనికరం చూపకుండా, కలములు పొందుకోకుండా, ఎటువంటి ఆత్మవరాలు లేకుండా అన్ని వారు సొంతంగా చేస్తున్నారంటే అవి దేవునికి విరుద్ధంగా చేస్తున్నారు, వేషధారులై ఉన్నారని అర్థము. అలాగే మరొక అధ్యాయం చూసుకుంటే గలతీ పత్రిక, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనములు. తక్కిన యూదులతోనూ అతనితో కలిసి మారువేషం వేసిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత
మోసపోయెను. ఇక్కడ కేఫా అంత్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనక అతడు ముఖాముఖిగా అతనిని ఎదిరించి ఏలయనగా యాకోబునొద్దండి కొందరు రాక మునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుతుండెను. తర్వాత ఇంకేంటే వేషధారణం చేత మోసపోతారన్నమాట. ఎందుకంటే అన్ని జనుల వల్ల ప్రవర్తిస్తారన్నమాట. లోకంలో ఉన్న ఆచారాలను పాటిస్తారు. అన్ని జనులు దేవుణ్ణి ఎరగక ఎలా చేస్తారో, కానీ మనము దేవుని ఎరిగి కూడా కొంతమంది అన్ని తెలిసి కూడా దేవుని ఎరిగి కూడా దేవుని ఎరగనట్టుగా చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు వేషధారణ కలిగిన వాళ్ళు అన్నమాట. అందుకు మనం ఏం చేయాలంటే దేవుని ఏం చేయాలి, సత్యంతోనూ ఆరాధించాలన్నమాట. మనస్ఫూర్తి దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి. వేషధారణ అనే ముసుగు కప్పుకొని మనము విశ్వాసులుగాను తర్వాత సేవకులుగాను ఉంటుంటాము. అలా ఉండకూడదు. వేషధారణ కలిగి ఉండకూడదు అన్నమాట. లోకంలోని ప్రతిదీ వేషధారణం చేత మోసపోతామన్నమాట. సువార్త సత్యం చెప్పకుండా క్రమముగా నడుచుకోవట. నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పిన ఏమనగా, నీవు యూదుల వలె కాక, చూడండి ఇక్కడ, యూదుల వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తించుతున్నది. అన్ని జనులేమో యూదుల ఏమో అన్ని జనుల వలె. అలాగా అన్ని జనులే దేవుని ఎరిగిన వారుగా ఉంటారన్నమాట. కానీ మనము దేవుని ఎరిగి కూడా అన్ని జనుల వల్లే చేస్తుంటాం. అన్ని జనులు వారు ఆచరించే ఆచారాలను మనం చేస్తుంటాం అన్నమాట. అలాగా వేషధారణ కలిగి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము మరొక అధ్యాయం చేసుకున్నట్టయితే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి, కడవరి దినములలో అంటే ఇప్పుడు అన్నమాట. కడవరి దినములు దేవుని రాకల్లో సమీపంలో ఉన్నప్పుడు, దేవుని ఎరిగినప్పుడు అన్నమాట. అప్పుడు కొందరు అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధికులు. వేషధారణ వలన వేషాలు వేసుకొని వస్తారు, పెద్ద పెద్ద జుట్లు పెంచుకొని, సాగలు పట్టుకొని కాటిపాపుల రూపంలో వస్తా ఉంటారు అన్నమాట. వాళ్ళు తంత్రగాళ్ళు ఇక్కడ అందరూ వస్తారన్నమాట. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, అంటే మీ ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని మనకు వచ్చి చెప్తా ఉంటారు. అలాంటివన్నీ మనము నమ్మకూడదు అన్నమాట. నమ్మకుండా నమ్మినామనుకో ఒకవేళ మన విశ్వాసము భ్రష్టు పట్టిపోతుంది అన్నమాట. అక్కడ మనము భ్రష్టులం అయిపోతాం అన్నమాట. ఆత్మ చేతగా చెప్తుంది, అంటే దేవుని యొక్క ఆత్మ చెప్తుంది అన్నమాట, మీరు భ్రష్టులు అయిపోతున్నారు అని. అందుకే ఈ దినాలలో మనము అబద్ధికుల మాటలు నమ్మకూడదు. వేషధారణ కలిగి వేషాలు వేసుకుని వస్తుంటారంట. అటువంటి మాటలు నమ్మకూడదు. అటువంటి ఆలోచనలు ఉన్నా కూడా వాటిని తీసివేయాలి. లేకుంటే మనం కూడా భ్రష్టులం అయిపోయే వారిగా ఉంటున్నాం అన్నమాట. దయ్యముల యందు బోధ యందును, దయ్యముల యందు అంటే మీకు దయ్యం ఉంది, లేకుంటే కొందరు చెప్తా ఉంటారు ఇలా ప్రవర్తిస్తుంది అంటే దయ్యం ఉందేమో. ఎక్కువగా దేవుని ఎరగని వారు ఇలా మాట్లాడుతుంటారు అన్నమాట. కొందరు ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న వారు కూడా ఇలాగే మాట్లాడతారు. అటువంటి వాళ్ళ ప్రవర్తన వారిని ఏమంటే వేషధారులు. అందుకే వేషధారుల వల్లే ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే బోధల ద్వారా మోసపోతారన్నమాట. వాళ్ళు అది ఇదని చెప్తే మనం ఏమంటే నిజమా జరిగిందేమో అని ఆ బోధ వల్ల మనకి ఏమవుతుందంటే మన ఆలోచనలు పక్కకు పోతాయి అన్నమాట. మన ఆత్మ ఉంది, తర్వాత మన విశ్వాసం ఉంది, మన నిలకడయందు లేకుండా అవి పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగా బోధల ద్వారా మనల్ని మోసం చేస్తారన్నమాట. అప్పుడు మన విశ్వాసం అంతా భ్రష్లు అయిపోయి వేషధారుల వల్లే మనం ప్రవర్తిస్తామన్నమాట. అందుకు వేషధారుల వల్లే అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము మరొక అధ్యాయం చెప్తున్నాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనము. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఇక్కడ విశ్రాంతి దినమున ఆయన ఒక 10వ వచనంలో 13:10
విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పట్టి దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడికి వచ్చిందన్నమాట. ఆ స్త్రీని చూసి అక్కడ దేవుడు ఇక్కడ స్త్రీ అక్కడి నుండేను ఆయన నడుము వంగిపోయి నేను ఎంత మాత్రం చక్కగా నిలవబడకుండా నిలవలేని పరిస్థితి, ఆమె బలహీనంగా ఉండిపోయింది. ఆమె సంవత్సరాల నుంచి ఆమెలో ఉన్న దయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టలేకపోయారన్నమాట. ఎవరు ఆమెను పట్టించుకున్నారన్నమాట. ఆమె చాలా బాధల్లో వేదనల్లో అక్కడికి వచ్చిందన్నమాట. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. అలాగా యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపపడి జన సమూహంను చూసి అక్కడ పనిచేసే వారిని అందరినీ 6 దినములు కలదు పని, తర్వాత ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున రావద్దని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే విశ్రాంతి దినమున దేవుడు ఆమెను స్వస్థపరిచినాడు కాబట్టి వేషధారులు ఎలా ఉంటారంటే దేవుడు అక్కడ మంచి అంత గొప్ప కార్యం చేశాడు ఆమె జీవితంలో. అది అందరూ చూసి అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయిపోయినారు అన్నమాట. ప్రతి జన సమూహం అంతా విస్మయమైపోయారు. కానీ అక్కడ శతాధిపతి ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఆ యజమానుడు దాన్ని చూసి అక్కడ అధికారి ఏం చేస్తున్నాడంటే నువ్వు విశ్రాంతి దినమున స్వస్థపరుస్తావని దేవుని మీద కోపడ్డాడు అన్నమాట, మొండిపన్నాడు అన్నమాట. అంటే మంచి చేసినా కూడా తట్టుకోలేకపోయాడు అన్నమాట, మంచి కార్యం చేసినా కూడా. అందుకు దేవుడి కార్యం మీద కోపడతారన్నమాట. అలా దేవుడు మంచి కార్యం చేసినప్పుడు ఆనందించాలన్నమాట. ఆనందించకుండా వీళ్ళేం చేస్తున్నారంటే కోపడుతున్నారు. అందుకు వేషధారులు అలా కోపడినప్పుడు వాళ్ళు ఎవరు, వేషధారులు. అందుకే వేషధారుల వల్లే కోపంగా ఉండకూడదు. కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడు మామూలుగా కోపం ఉండడం లేదు, కానీ మంచి కార్యాలు మంచి పనులు చేసినప్పుడు కూడా మనలో కూడా కొంతమంది మనకు నచ్చని వారు మంచి పని చేసినా కూడా మనం కోపడుతుంటాం అన్నమాట. అది వేషధారణ మనసు కలిగి ఉంటున్నాం మనము. అలా ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి ఉన్నవారు మార్చుకోవాలని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు అన్నమాట. అలాగే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 56, 57. ఇక్కడ చూడండి, వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తించి మెరుగెదురు, ఈ కాలమును మీరు గుర్తించగలిగలేరా. తర్వాత ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శించలేరా. ఇక చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఏమన్నాడంటే దేవుడిని ఇక్కడ విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 51 చేస్తున్నట్టయితే నేను భూమి మీద సమాధానమును కలగజేయవచ్చుతుంది. దేవుడు ఎందుకు వచ్చినాడు? భూమి మీద శాంతి సమాధానాలు మనకు అనుగ్రహించడానికి వచ్చారు. మీరు తలంచుతున్నారా? కాదు. అంటే మీరు అనుకుంటున్నారా? మనకు క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు ఇక్కడ. మీరు అనుకుంటున్నారా? కాదు. అవునా కాదా? భేదమునే కలగజేయవచ్చునని మీతో చెప్పుతున్నాను. అంటే భేదమునే కలగజేయవచ్చునని మీతో చెప్పుతున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందరు. తండ్రి కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందరు. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ దినాన ఈ సమయంలో చాలా మంది ఇంట్లో శాంతి సమాధానం లేవు. ఒకరికొకరు సంతోషం లేదు, కుటుంబంలో ఐక్యతలు లేవు, ఆప్యాయతలు లేవు, మారు మనసు లేదు, సంతోషం లేదు. కానీ దేవుడు ఎందుకు వచ్చినాడంటే ఇక్కడ మనకి భూమి మీద శాంతి సమాధానం కలగజేసి వచ్చింది. దేవుడు వచ్చి మనకు శాంతి సమాధానం కలగజేసడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వేషధారుల వల్లే ప్రవర్తిస్తున్నాం. వేషధారుల వల్లే మన మధ్య మనమే సరిగ్గా ఉండకపోకున్నాం అన్నమాట. మన మధ్య మనమే
సమాధానకరంగా లేకపోతున్నాం. మన సహోదరుల మధ్య మనకి ఆత్మీయత లేకుండా పోతుందండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అత్త కోడలికి తగదు, అత్త మామకి తగదు, తండ్రి కొడుకు అంటే తల్లికి నచ్చదు, వారి ప్రవర్తన నచ్చదు. అలా అలా వారి ప్రవర్తన నచ్చదండి. అలా వారి ప్రవర్తన నచ్చదు. ఎందుకంటే దేవుడు శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చావు, కానీ మనము వాటికి విరుద్ధంగా ఉంటున్నాము. విరోధముగా ఇద్దరును ముగ్గురును ఉందరని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మనిషికి శాంతి సమాధానాలు ప్రేమలు ఆప్యాయతలు లేకుండా మనం ఎలాగైతే ఉన్నామో, మనం నిజంగానే దేవుని బిడ్డలము కాదండి. దేవుని బిడ్డలు కాకుండా వేషధారుల వలె మనం ఉంటున్నాము. మన కుటుంబాల్లో ఇలా శాంతి సమాధానం లేకుంటే ఈ రోజు నుంచైనా మనం మార్చుకోవాలని దేవుడు మరొకసారి మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ దక్షిణపు గాలి విసురుట చూసినప్పుడు వడగాలి కొట్టుదని చెప్పొదరు. అంటే తర్వాత మరియు ఆయన జన సమూహంతో ఇతను మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చి చూసినప్పుడు వాన వచ్చినని, ఉరుములు వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు, మబ్బులు వచ్చినప్పుడు అప్పుడు అంటే ఇప్పట్లో ఎవరు గుర్తించలేరు. కానీ అప్పట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే టైము పైకి చూసి, సూర్యుని చూసి ఇట్లా పైకి చూసి టైం ఎంతైందో చెప్తారు. లేకుంటే నీడని చూసి చెప్తారు, నీడ ఈటుకొచ్చింది, కొద్ది ఈటుకొచ్చింది, ఇంత టైం అయింది. లేకుంటే మాడాలు ఆడుతున్నాయి, వర్షం వస్తుంది అని రాబోయే వాటి సూచనలను మనకు గుర్తిస్తారన్నమాట. గుర్తించి ఎవరు పెద్దవాళ్ళు ఆ కాలంలో గుర్తించే వాళ్ళు అన్నమాట. అలాగా మీరు చెప్తారు కదా. అలాగే ఇక్కడ 56లో చూసుకున్నట్టయితే, వేషధారులారా మీరు భూమి ఆకాశంలో వైఖరి అంటే భూమి ఆకాశంలో వర్షం ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు. మేఘాలను చేసి వర్షం వస్తుంది, లేకుంటే గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు ఆ గాలి ఏమంటే దక్షిణపు గాలి విసురుట కూర్చున్నప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. వడగాలి వస్తుంది, ఇదేం చేస్తాండి వడగాలి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాటిని గుర్తించినప్పుడు దీన్ని గుర్తించలేరా? ఈ కాలంలో మీరు మెరుగనేలా అంటే గుర్తించలేరా? ఈ మాత్రం తెలియదా? ఇక్కడ 57వ వచనం అయితే, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శించలేరా? చూడండి ఇక్కడ, ఏది మంచిదో ఏది చెడుదో మీరు వేషధారుల వల్లే ఉన్నారా, లేకుంటే నమ్మకమైన బిడ్డలుగా ఉన్నారా, లేకుంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నారా, దేవునికి అంగీకారంగా మీ ఉపవాసం ఉందా లేదా, లేకుంటే ఆయన చెప్పినట్టుగా ఇతరులకు ఆహారం పెట్టడం, ఇతరులకు వస్త్రాలు ఇవ్వడము, ఇతరులకు నీళ్లు పోయడము, ఇతరులకు సహాయం చేయడము, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడము, ఆదరణ లేక ఉన్న వారిని దగ్గరికి తీసుకొని ఆదరించడము, ప్రేమించడము, లాభించడము, ఇవన్నీ దేవునికి ఇష్టమైన ఉపవాసాలు. మనం ఇవన్నీ చేస్తున్నామా లేదా? వేషధారులారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఏది మంచిదో ఏది చెడుదో తెలియదా? ఆకాశము ఎప్పుడైతే మాడాలాడతాయో వర్షం వచ్చేది సూచనలు మీకు ఆ వెంటనే తెలిసిపోతాయి, అన్ని తెలుస్తున్నాయి, కానీ ఇది మీకు తెలియదా అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. అలాగే అందుకు ఏది మంచో ఏది చెడో మనము వేషధారుల వల్ల కాకుండా దేవుని బిడ్డలుగా మంచిగా ఉండాలని, తర్వాత అలా ప్రవర్తించాలి. మన ప్రవర్తన దేవునికి ఇంపైన ఉపవాసంగా ఉండాలని మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము మరొక వచనం చూసుకుంటే లూకాసు వార్త 6 లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము ఇంకా చూడండి 41, 42, 43 చూడండి. 41, నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచుక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. అంటే ఫస్ట్ నీలో ఉన్న తప్పులు ఎలా ఉంటాయో
నీలో ఉన్న తప్పులు నువ్వు చూసుకోవాలా, నువ్వు సరి చేసుకోవాలా, ఇతరులకు మాదిరిగా ఉండాలి. అంతేగాని నువ్వు అది చేయకు ఇది చేయకు అని వారిని నువ్వెందుకు హెచ్చరిస్తున్నావు, నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు అని దేవుడు అడుగుతున్నావు. ఫస్ట్ నీ తప్పు ఏంటి, నీ మనిషి ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నువ్వు మారు. అంటే నువ్వు మారినప్పుడు ఇతరులకు చెప్పే అవకాశం నీకు ఉంటుంది. కానీ ఇక్కడ నీ కంటిలో ఉన్న దూలము ఎంచక అంటే నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ పని నువ్వు చూసుకొనక తర్వాత ఎదుటి వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నావు, ఎదుటి వాళ్ళని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నావు, ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న నలుసును చూడని ఎలా, కంటిలో ఉన్న దూలంను చూడగా నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీ ఎలాగో చెప్పగలవు. అంటే నువ్వే సరిగ్గా లేకుంటే నువ్వు నీ సహోదరునికి నువ్వు ఎలా చెప్పగలవు? నీదే సరిగ్గా లేదు, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు ఎలా చెప్తావు అని ఇక్కడ దేవుడు మనకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడండి. నువ్వు ఎలా చెప్పగలవు? తర్వాత వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంట్లో నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడను. ఫస్ట్ నువ్వు మారిన వెంటనే తర్వాత నీ సహోదరుడు మారడానికి అవకాశం ఉంది. నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు ఇతరులకు చెప్పినప్పుడు అది తేటగా అంటే నీకు ఇంపుగా మంచిగా కనిపిస్తాయి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాను. అలాగే ఏ మంచి చెట్టు నాకు పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టుకు మంచి ఫలములు ఫలింపవు. చూడండి ఇక్కడ పనికి మాలిన వాళ్ళతో మనల్ని దేవుడు పోలుస్తున్నాడండి. ఇక్కడ ఏ మంచి చెట్టుకు మంచి పూలే పూస్తాయి, మంచి కాయలే కాస్తాయి, కానీ పనికి మాలిన పువ్వులు పనికి మాలిన కాయలు కాయవండి. అలాగే ఇక్కడ పనికి మాలిన చెట్టుకు మంచి ఫలములు పూయవు. అలాగే మనము మంచి ఫలం ఇచ్చే వారిగా ఉండాలి. అంటే మంచి ఫలం ఇచ్చే చెట్టు అయితే మంచి ఫలాన్ని ఇస్తుంది. అలాగే మనము మన కంటిలో ఉన్న నలుపును తీసివేసుకొని మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు, దేవునికి మనము యథార్థంగా జీవించినప్పుడు ఇక్కడ మంచి ఫలాలను ఇచ్చినట్టు ఇతరులు కూడా మనం చూసి ఉంటారు. అన్యులకు మనం మాదిరిగా కనపడతాం, విశ్వాసులకు మాదిరిగా కనిపిస్తాం అన్నమాట. అప్పుడు ఇతరులు సంఘానికి వచ్చేవారు కానీ సంఘ వెలుపల ఉండేవారు కానీ ప్రతి ఒక్కరు మారడానికి అవకాశంగా ఉంటుంది. ఇక్కడ కూడా వేషధారుల వల్లే కాకుండా మంచిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే వేసేవాళ్ళు తమలో ఉన్న పాపములను వాళ్ళు ఒప్పుకోరన్నమాట. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అది కూడా ఒప్పుకోరన్నమాట, నాదే కరెక్ట్ అని సమర్థించుకుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు వేషధారులు. ఎందుకంటే నీ కంట్లో నలుపుని తీసివేయకుండా నీ తప్ప నువ్వే విమర్శించుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు కాబట్టి వేషధారణ కలిగిన ఆలోచనలు ఉన్నాయని ఇక్కడ దేవుడు చెప్తున్నారు అన్నమాట. అలాగే మనం మరొకటి తీసుకున్నాం, మార్కు సువార్త 12:15. మార్కు సువార్త 12:15. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 13వ వచనంలో చూసుకున్నట్టయితే వారు మాటలలో ఆయన చిక్కుపరిచే వాళ్ళని. ఇక్కడ ఎవరు ఇక్కడ పరిచయులు అన్నమాట. పరిచయులు దేవుణ్ణి పరీక్షించాలని, ఆయన చిక్కు చేయాలని. ఇక్కడ చూడండి, దేవుడిని ఆయనను చిక్కుపరిచేవాళ్ళని పరిచయులు హేరోదీయులను కొందరిని ఆయన యుద్ధకు పంపిణీ. ఇక్కడ పంపిన తర్వాత వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. దేవునికి వచ్చి మాట్లాడుతున్నారు అన్నమాట. నీవు మొహమాటము లేని వాడై దేవుని మార్గంను సత్యముగా బోధించి వాడవై కైసరునకు పన్నిచ్చట న్యాయమా. ఇక్కడ అడుగుతున్నారు, మేము పన్ను కట్టాలా, అది న్యాయమా కాదా అని దేవునికి ఇక్కడ ప్రశ్నలు వేస్తున్నారు అన్నమాట. ఎలాగా తప్పు తెచ్చుకోవాలా, ఎలాగైతే తన మీద నింద వేయాలా అని ఇక్కడ దేవుని చూస్తున్నారు. ఏది పన్ను ఇచ్చేదమ్మా ఇవ్వకుందమ్మా అని, ఇవ్వాలా వద్దా, ఇవ్వకూడదా అని దేవుని క్వశ్చన్స్ చేస్తున్నారు అనమాట. ఆయన వారి వేషధారణను ఎరిగి, దేవుడు ఇక్కడ చూడండి వారి మనసులో చూడండి వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయి అలా అడుగుతుంటే, వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుతున్నారు, ఎందుకంటే వారి మనసులో సరిగ్గా లేదు కదా, అందుకు వారి వేషధారణ ఎరిగి
ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు చెప్పిరి, ఆయన ఈ రూపమును పై వ్రాత ఎవరికి వారిని అడగగా వారు కైసరివి అనేది. కైసరివి అన్నప్పుడు ఆవిడ దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, అందుకు యేసు కైసరికి కన్ను కట్టాలి, దేవునికి చెల్లించాలి అని చెప్పినాడు. అప్పుడు వారందరూ బహుగా ఆశ్చర్యపోతారండి. ఇక్కడ చూడండి, దేవుని వాళ్ళు ఎలా శోధిస్తారా? దేవుని అలా శోధించే వాళ్ళు వేషధారణ గల మనిషి కలిగి వారి ఉంటారు, వేషధారణ ఆలోచనలు కలిగి ఉంటారు, వేషధారణ క్రియలు కలిగి ఉంటారు అన్నమాట. అందుకు వేషధారణ దేవుణ్ణి మీరెందుకు నన్ను శోధిస్తున్నారని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు. ఇదే వాక్యం సేమ్ మత్తయి సువార్త 22:18 అధ్యాయంలో కూడా మీరు చూడొచ్చు. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూడండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గుర్తి ఎత్తయ్య ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పర్యాంపచారం గైకొంటున్నారు. చూడండి, ఇక్కడ వేషధారులై ఏం చేస్తున్నాము మనము ఇక్కడ. అందుకు ఆయన 6వ వచనం చూసిన, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుతున్నారే కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇదే చెప్తున్నాడు. అంటే పెదవులతో మనం ఆరాధిస్తున్నాము, ఆయనను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆయనతో సహవాసం చేస్తున్నాము, అయినా కూడా మన హృదయం ఎలా ఉంది? ఆయనకు దూరంగా ఉంది అని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. మీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అని. అందుకు ఇక్కడ కూడా మీరు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రజలు నన్ను గణపరచుదురు కానీ వారి పెదవులు ఎలా దగ్గరగా ఉన్నాయి, వారి హృదయం చాలా దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు అని అంటే మానవులు కల్పించినది. ఇప్పుడు మనం ఒక పెళ్లి చేస్తే కనుక మనం వారి పద్ధతులన్నీ కొన్ని పాటిస్తాము. కొంతమంది అయితే క్రిస్టియన్ పెళ్లి చేసినా కూడా కొన్ని అన్నిలు పాటించిన పద్ధతులు పాటిస్తారన్నమాట. పెళ్లిళ్ళ విషయంలోనూ లేకుంటే ఇంకా ఏదైనా ఫంక్షన్స్ విషయంలోనూ అవన్నీ చేస్తారన్నమాట. అలాగే వేషధారణ కలిగిన ఆలోచనలు అండి అవి. వాటికి మనము దూరంగా ఉండాలన్నమాట. దేవోపదేశం బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించేది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు మనల్ని ఎంతగా ఇక్కడ మన మీద ముందు పడుతున్నాడు అండి. ఎందుకంటే వ్యర్థం అంటే మన ఆరాధన వ్యర్థము, మన పాటలు, మన వాక్యము, మన బోధన, మన ప్రవర్తన, తర్వాత మన మందిరానికి వెళ్ళినవి మొత్తము అంత మన పరిచర్య సేవ అంత వ్యర్థమే. అలాగుంటే ఇంకా అంత వ్యర్థం అని చెప్తున్నాడు అన్నమాట. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నీ వ్యర్థమని ప్రసంగి గ్రంథంలో ఉంది. అలాగనే ఇక్కడ కూడా మన వ్యర్థముగా పనికిరానిగా ఊరికే పేరుగా ఆరాధిస్తున్నారు దేవుని బిడ్డలని. ఎందుకు ఆరాధిస్తున్నారు? ఎందుకంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళ ప్రవర్తన సరిగా లేదని అన్నులే మనల్ని వేలెత్తి చూపిస్తారు. అప్పుడు దేవుని మాట నెరవేరుతుందని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని ఇక్కడ చెప్తున్నాను. కానీ అన్నులు ఏమంటారంటే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళు మారలేదు, వాళ్ళు సరిగ్గా లేరు అని అంటారు. అప్పుడు దేవునికి అవమానకరంగా ఉంటున్నాము, మన ఆలోచనలు సరిగ్గా లేవు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే వేషధారుల వల్లే మనం ఉండకుండా మన హృదయాలు ఆయనకు దగ్గరగా ఉండేవారుగా మనం ఆయనను ఆరాధించాలి. మన పెదవులు అనేకమైన మాటలు రోజు మాట్లాడుతుంటామండి, కానీ అదే పెదవులతో మంచిని మనము వెతకాలి, మంచిని మాట్లాడాలి, మంచిని బోధించాలి, సత్యాన్ని బోధించాలండి. సత్యాన్ని బోధించినప్పుడే ఆయనకు మన హృదయము దగ్గరగా ఉంటుంది. వేషధారుల వలె కాకుండా మనము దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల ఆలోచనలు ఆచారంలో కాకుండా ఆయన ఆజ్ఞను గైకొనే వారుగా మనం ఉండాలండి. అలాగే మత్తయి సువార్త 23 మత్తయి సువార్త 23వ అధ్యాయము 28 ఇక్కడ చూడండి. అలాగే మీరు
వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుతున్నారు గాని లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. చూడండి మనం ఎలా ఉన్నాం ఇక్కడ. అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా, అంటే మనుషులకు కనపడడానికి మనము మనుషులకు కనపడే వాళ్ళని ప్రార్థన చేయకండి వేషధారుల వల్ల అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మనుషులకు నీతిమంతులుగా కనపడాలని అలాగ నీతిగా నడుచుకుంటాం, కానీ మన లోపల ఏముందండి, వేషధారణతో అక్రమముతో నిండిన ఆలోచనలు, అక్రమంతో నిండిన పనులు, అక్రమంతో కూడిన క్రియలు మనలో ఉన్నాయని ఇక్కడ 28 వచ్చినాం. 29 చూసుకున్నట్టయితే, అయ్యో వేషధారులు అయిన శాస్త్రులారా పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుతూ నీతిమంతుల గోరీలను శృంగారించుతూ. అంటే ఏంటండి, ఇప్పుడు ప్రవక్తలు గాని మనుషులు గాని చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమనంటే ఏడాది దినం వచ్చిందంటే అదే చనిపోయిన రోజు అని వారికి ఆ సమాధులకు పెయింటింగ్ వేసి, సున్నం వేసి, పూలదండ వేసి అన్ని అలంకరిస్తారన్నమాట. అలంకరిస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎంత అలంకరించినా కూడా ఆ లోపల వాళ్ళు మట్టి అయిపోయింటారు. వాళ్ళ ఎముకలు ఒక్కటి ఉంటాయి సమాధి లోపల అన్నమాట. బయటకు ఒక్కటి సమాధి చాలా గోరి అందంగా కనిపిస్తావు అన్నమాట. గోరీలు అందంగా కనిపిస్తాయి, సమాధులు అందంగా కనిపిస్తాయి. ఎందుకంటే అలంకరించున్నారు మనుషులు చూడడానికి. అన్యులు ఏం చేస్తారు, ఒక దినము వాళ్ళ చనిపోయిన దినం వచ్చిన తర్వాత దాన్ని బాగా అలంకరించి వాళ్ళు ఆ చనిపోయిన ఆ పర్సన్ అతనికి ఎలాంటి ఇష్టమైన ఆహార పదార్థాలను తీసుకెళ్లి సమాధి దగ్గర పెట్టడం. అప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు చూడు ఎంత బాగా కట్టినారో సమాధి, ఎంత బాగా అలంకరించినారో, ఎంత బాగా పూలు పెట్టినారో, ఎంత బాగా తనకు కావాల్సినటువంటి నీటి పెట్టినారు. అంటే ఇవన్నీ మనుషులు చేసే ఆచారాలండి. అలాంటి ఆచారాలు, అలాంటి ఆలోచనలు మనలో పెట్టుకొని మనం ఏమైపోతున్నాం, వేషధారుల వల్లే ఉంటున్నామని. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు 29లో, సమాధులను కట్టించుతూ. చూడండి, మీరు ప్రవక్తలు అయినా మనుషులైనా కానీ సమాధులను కట్టించి ఇక్కడ ఏం చేస్తున్నాని, గోరులను శృంగారించుతూ మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల, అంటే మన పితరులు అంటే మన పూర్వీకులు పితరులు వాళ్ళ దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోవడమని చెప్పుకొందరు. వారితో పాలివారం, అయ్యో మనం కూడా అలా ఉండింటే బాగుండు, అంటే పూర్వం మన ప్రవక్తలు మన పితరులు అలాగ ఉండింటే బాగుండు మనము అని మనము చెప్పుకుంటాము. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమార్తెలే, ప్రవక్తను చంపిన వారి కుమార్తెలే అని అంటే వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుందరు. ఎందుకంటే మేము ఇప్పుడు ఎవరన్నా కానీ వాళ్ళ ఇంటికి వారసుడు పుట్టినప్పుడు ఏమంటే పలనెల్ల కుమారుడు, పలనెల్ల మనవడు, వాళ్ళ ఇంటి పేరు అలానే వస్తుంటుందని. అలాగనే ఈ ప్రవక్తలు కూడా మన బైబిల్లో చాలా మంది ప్రవక్తలు చనిపోయారు, దేవుని ఆజ్ఞను అనుసరించి చనిపోయారన్నమాట. కొంతమంది దేవుని తిరస్కరించి చనిపోయారు, వేషధారుల వల్లే ఉండి చనిపోయారన్నమాట. ఎగ్జాంపుల్ సంసోను చూసుకొని తను ఎంతగానో అభిషేకించినప్పటికీ ఒక స్త్రీ మోహంలో పడి చావు వరకు వెళ్ళాడన్నమాట. అలాగూ బిలాము అయితేనేమి, బిలాము తర్వాత ధాన్యానికి కాసులకు ఆశపడే రూపలకు తర్వాత తను అలాగే మళ్ళీ తర్వాత చనిపోయాడంటండి. అలాగా చనిపోయాడు. అలాగా మనం కొంతమంది ప్రవక్తలు ఇలాగ అయిపోయింటున్నగా తర్వాత కొంతమంది ఏమో ప్రాణాలు సైతం తెగించి ఆయన కోసం హతసాక్షులు అయ్యారండి. హతసాక్షులు అయినప్పటికీ ఆ ప్రవక్తలు మనం చంపిన వారి కుమారులై, అంటే వారిని పూర్వం మన పితరులు పాటించినట్టుగా మనము పాటిస్తే మనం కూడా వేషధారుల వల్లే ఉంటామండి, వేషధారులమై ఉంటాము. అలా కాకుండా కొంతమంది దేవునికి హతసాక్షులు అయినారు కాబట్టి వారిలాగా మేము ఉండాలా, ఉండింటే బాగుండే అని మనకే ఆలోచనలు వచ్చినప్పుడు మీరే సాక్ష్యం ఇస్తారు, సాక్ష్యం చెప్పుకుంటారు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకే మనము వేషధారుల వల్లే ఉండకుండా సమాధులకు రంగులు వేసేవారిగా మన హృదయానికి, మన మనసుకు, మన ఆలోచనలకు, మన క్రియలకు రంగులు వేయకుండా కేవలం మన హృదయాన్ని రంగులమయంగా చేసుకోవాలి కానీ మన ఆలోచనలు, మన బాహ్య శరీరాన్ని, బయట రూపాన్ని రంగులు వేయకూడదని ఏకం సెలవిస్తున్నాయి. దేవుడు మరొకసారి మన అందరినీ ఇక్కడ హెచ్చరిస్తున్నాడండి. అలాగే వార్త అలాగే మనము మరొక వచనం చూసుకున్నామండి.
23 అధ్యాయం 25 వచ్చిన మత్తయి సువార్త 23, 25, 26 ఇక్కడే పైన ఉంటుందండి. ఇక్కడ చూడండి దేవుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నారో చూడండి, గిన్నెలతో తమ పాత్రలతో ఉంటాము. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. దయచేసి ప్రతి ఒక్కరిని ఇట్లా పెట్టుకోవాలని ప్రభుత్వ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ 26లో గిన్నెయు పళ్ళెమును వెలుపట, అంటే బయట వెలుపట శుద్ధి చేయదు కానీ లోపల మాత్రం అలాగే పెట్టుకుంటారు. అంటే మన ఇందాక పెట్టినాం కదా సమాధులు రంగులు కొట్టి వేయడం కాదన్నమాట. ఇలాగే గిన్నెలు నీట్గా తోముకోవాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. గిన్నెలతో పోల్చాడు. ఇక్కడ గిన్నె అంటే మన శరీరం, తర్వాత గిన్నె లోపల అంటే మన హృదయం అండి. ఇక్కడ శుద్ధి పరిచేయుడా గిన్నెయు పల్లెమును లోపల శుద్ధి అగినట్టుగా ముందు లోపల చూడండి, వాటి లోపల శుద్ధి చేసుకున్నాం. శుద్ధి పరిచేయుడా అంటే కళ్ళుండి కూడా మనం అవుతున్నామండి. కళ్ళుండి కూడా మంచి చెడ్డను గ్రహించలేకపోతున్నాము. కళ్ళుండి కూడా ఏది వేషధారణ, తర్వాత ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసం అనేది మనము గ్రహించలేకపోతున్నాము. అందుకు మనల్ని ఇక్కడ గుడ్డి వారితో దేవుడు పోలుస్తున్నాడు. దేవుడు ఎలా అంటున్నాడు చూడండి, ఇక్కడ గుడ్డి, ఇక్కడ చూడండి బుద్ధి పరిచయుడా, చూడండి ఇక్కడ గిన్నెయు పల్లెమును లోపల శుద్ధి అగునట్లుగా, ఇక్కడ చూడండి వెలుపల శుద్ధి అగునట్టుగా అంటే బయట క్లీన్ చేసుకోవడం కాదు, హృదయాన్ని అన్నమాట. ముందు వాటి లోపల శుద్ధి చేయము. చూడండి ఇక్కడ వాటి లోపల శుద్ధి చేసుకోవాలా అని దేవుడు చెప్తున్నాను. అలాగే ఇక్కడ మళ్ళీ 23లో చూడండి, మళ్ళీ 23లో కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని వేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లు పడగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో, అయ్యో వేషధారులారా శాస్త్రులు పరిచయలు, ఇక్కడ పుదీనా సోపు జీలకర్ర 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయంలో అనగా న్యాయమును కనికరమును న్యాయమును కనికరమును అంటే ఇవి ఎందుకు చేస్తున్నారు? జీలకర్ర ఇవన్నీ ఇక్కడ ఎందుకు చేస్తున్నారండి? ఇవి కనికరము విశ్వాసం అవన్నీ పెట్టి వాటిని మానక, అంటే చెడు అలవాట్లను మానక, చెడు విషయాలను మానక వీటిని వేయవలసి ఉండేను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరైనా తాగారనుకో, ఆ స్మెల్ మనకు తెలియకుండా ఏం చేస్తారండి, అది ఏది యాలక్కలు నమ్ముతా ఉంటారు. మద్యానికి బానిసలైన వాళ్ళైతే దాన్ని అట్లా నమ్ముతా ఉంటారు. ఎందుకంటే వారు లోపల తాగింది ఇతరులకు బయటికి తెలియకుండా ఉండడానికి దాన్ని వాడతారు. అలాగన మీరు నీతి న్యాయాలు ఇవన్నీ మానేసి విశ్వాసం విడిచిపెట్టి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. విడిచిపెట్టి వాటిని మానక చేయవలసి ఉండేను. అందులైన మార్గదర్శకులారా, ఇక్కడ చూడండి, అక్కడేమో గుడ్డివారు అంటున్నారు, ఇక్కడేమో అందులన్నా కానీ గుడ్డివారే.
అందులో మార్గదర్శకులారా అంటే ఇతరులకు మనం మార్గదర్శనం రాబోయే తరానికి రాబోయే కాలానికి మనము మార్గదర్శకంగా ఉండాలంటే ఒక గుడ్డివారిగా కాకుండా మనము వారికి మార్గం చూపేవారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాను. కాబట్టి అయ్యో వేషధారులారా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు అండి, ప్రతి మాటకు వేషధారులారా అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు అన్నమాట. మన ప్రార్థన ఇలాగా ఉండకూడదని దేవుడు మరొకసారి మనల్ని గద్దిస్తున్నాడండి. కాబట్టి ఆయన గద్దెంపు మనం లోబడేవారిగా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 23:13 14 ఇక్కడ చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, పరలోక రాజ్యమును మోయుదురు అనంటే ఇప్పుడు మనము వేషధారుల వల్లే ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి ఒక్క ఆత్మనన్న సంపాదిస్తే అగ్నిగుండంలో నుంచి వారిని తప్పించి పరలోక రాజ్యానికి చేరిస్తే అది నాకు ఎంతో సంతోషకరమని దేవుడు చెప్తున్నాడు. అలాగా మనము వేషధారుల వల్లే ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, ఇక్కడ చూడండి, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యంను మోసేస్తారని చెప్తున్నాను దేవుడు. మోయుదురు అంటే మీ వల్లనే మోయుదురు అంటే మీరు ఇందులో ప్రవేశింపరు. అలాంటి వేషధారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరని దేవుడు చెప్తున్నాడండి. వేషధారులు వలె ఉన్నప్పటికీ వారు ప్రవేశించారు. ఇంకోటి ఏంటంటే ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపని అంటే మారు మనసు పొందే వారిని, పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని కూడా వారు ప్రవేశించారు. ఎలాగో వారు ప్రవేశింపరు. అలాగే ఇతరులు కూడా ప్రవేశింపకూడదు అని వాళ్ళు కోరుకుంటారండి. అలాగైతే మనం నాశనం అయిపోతున్నాం, ఇతరులు కూడా నాశనం. అంటే మన ఇతరుల మీద చెడు కోరడం అన్నమాట. ఇతరులను కూడా మాటలతోనూ చులకన చేయడం అన్నమాట. ఇతరులను హింసించడము, ఇతరులను దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మాటలను చెప్పకుండా వారిని వేషధారణ వలె చేస్తారన్నమాట. పరలోక రాజ్యానికి వెళ్లకుండా వచ్చే వాళ్ళను కూడా ఆటంకపరుస్తారు మీ ప్రవర్తన ద్వారా, మీ వేషధారణ ఆలోచన వల్ల అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరము వేషధారణ వలె అలాంటి ఆలోచనలు లేకుండా దేవునికి మహిమకరంగా ఆయన పరలోక రాజ్యానికి ఇతరులను ఆయన వైపు తిట్టేవారుగా ఉండాలని ఆయన లేఖనం సెలవిస్తున్నామండి ఇక్కడ. అలాగే లాస్ట్ వన్ అండి, నేను చెప్పేసి ముగించేస్తాను. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ ఇక్కడ చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒక్కరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. ఒకడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండింతలుగా నరక పాత్రనిగా చేయుదురు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఇక్కడ చూడండి ఏమన్నా మత ప్రచారం చేయుట అండి. మత ప్రచారం చేయుట, కొంతమందికి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. చర్చికి వచ్చినప్పటికీ కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. తర్వాత మనము ఏదన్నా వాళ్ళ గృహ దర్శనానికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా వాడికి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. కొందరిని పిలవరు, ఎందుకంటే వాళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు, మన ఇంట్లోకి ప్రార్థనకు వద్దులేండి, ఎందుకంటే మన క్యాస్ట్ వాళ్ళు ఎవరో వాళ్ళని పిలుచుకున్నాము, ఇంకా మిగతా వాళ్ళు వద్దు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? మిగతా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా, అంత విశ్వాసులే కదా. సంఘం అంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. అలాగని మనము ఏం చేస్తామంటే మత ప్రచారం చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రంలో భూమిని చుట్టూ వచ్చేదారు. అంటే వారిని మన మతంలో కలుపుకోవాలి, మనలో కలుసుకోవాలంటే సముద్రం భూమిని అంటే అంతటినీ సంచరించాలండి మన ఆలోచనలు. అలా అంటే అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండింతలుగా నరక పాత్రని, అలాంటి వారిని మనలోకి చేర్చుకొని అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఇంకా వాడు ఏం చేస్తాడు, ఇంకా రెండంతలు నరకయాతన అనుభవిస్తాడని, అగ్నిగుండంలో ఇంకా రెండంతలు నరకయాతన. ఇందాకేం చెప్పినాడు, పరలోక రాజ్యంలో మీరు వేషధారులు ప్రవేశింపారు, వేరే వాళ్ళని ప్రవేశింపనివ్వరు అని చెప్పినాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు,
వేషధారణ కలిగిన మత ప్రచారం చేసినప్పుడు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ భూమిని, ఇక్కడ చూడండి, భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండంతలుగా నరకపాటునిగా వాళ్ళని మనమే తయారు చేస్తున్నామండి. కారణం మన వేషధారణ వల్ల ఆలోచనలు అన్నమాట. కారణం వేషధారణ కలిగిన మాటలు, కారణం వేషధారణ కలిగిన బుద్ధి, కారణం వేషధారణ కలిగిన కారణం వేషధారణ వల్ల దేవుని పొందుకోలేకపోతున్నాం, దేవుని పరిశుద్ధ ఆత్మను పొందుకోలేకపోతున్నాం. మన జీవితాల్లో కార్యాలు జరగకుండా ఉండిపోతున్నాయండి. కార్యాలు జరగకుండా ఉంటున్నాయంటే అది మన హృదయంలో మన ఆలోచనలు బట్టి, ఆయనతో మన సావాసం ఎంతగా చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన భక్తి మన ప్రార్థన మీద ఆధారపడి ఉంటుందండి. అందుకని ఈరోజు ఉపవాసంలో, ఈరోజు ఇంకా ఉపవాసాలు ఇంకా 20 రోజులు ఉంటున్నాయి. అలాగే ఈ 20 రోజులు కూడా వేషధారుల వలె కాకుండా దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని ఆచరించాలని నేను కోరుకుంటున్నాను. కోరుకొని దేవునికి నిజమైన ఉపవాసము అర్పించుట, మన హృదయాన్ని ఆయనకు తిరిగి నలిగిన బలియాగాన్ని మన హృదయాన్ని అర్పించినట్టుగా మన ఉపవాసాన్ని కూడా మన క్రియల్లో చూపించాలండి. మాటల్లో చూపించకూడదు, ఇతరులకు క్రియల్లో చూపించే వారిగా ఉండాలని, రెండింతల ఆత్మను ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కృపా మధ్యవ మీకు స్తోత్రమైనా అవును తండ్రి చేస్తే మీకు స్తుతి స్తోత్రం అంతా మహిమ చెల్లించుకుంటున్నాను దేవా. అవును తండ్రి, మరియు అదే విధంగా నేను వేసియా వేషధారుల వల్ల మనుషులకు కనపడే వల్ల నీ వేషధారణ వల్లే ప్రార్థన చేయకూడి, వేషధారుల వల్లే నైనా వేసియా అవునైనా సందులలో నిలబడి ప్రార్థన చేయకూడి, అవునైనా వేషధారులను విమర్శించురు, అవునైనా వేషధారులు నైనా వేసియా మంచిని నైనా అవునని వేసే మంచిని విమర్శిస్తారు, నైనా వేసే మంచి కార్యాలు చేసినప్పుడు ప్రశ్నిస్తారు, శోధిస్తారు. అలా ఉండకూడదని మాతో మాట్లాడుతున్నాను. నేను అలా ఉండకుండా నేను ఏసియా నా హృదయాన్ని మార్చుకున్నప్పుడు నన్ను ఏసియా సహాయం దయచేయండి అని ఏసియా. ఆనైనా మనుషులకు కనపడే వాళ్ళని నేను ఏసియా, ఆనైనా సమాధులకు నైనా ఏసియా, ఆనైనా గోడలకు సున్నం వేసేవారుగా రంగులు వేసేవారుగా కాకుండా నా హృదయంకు రంగులు వేసుకుంటూ సహాయం తెచ్చమని కోరుకున్నా ఏసియా. అవును తల్లి, ఉపవాస దినం ఇలాగ ఆచరించేటప్పుడు నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను దేవా ఏసియా. ఆయన మా మీద కృప చూపించండి, దయ చూపించండి. ఇదివరకు ఇలాంటి వేషధారణ కలిగిన ఆలోచనలతో మేము ఉన్నామేమో, ఇటువంటి వేషధారణ కలిగిన ప్రవర్తనతో మేము ఉన్నామేమో నాయన ఏసియా. ఆయన మీ ఇష్టమైన బిడ్డగా మీ వాక్యానుసారం మీ అర్థాలు నడుచుకుంటూ సహాయం చేసి కోరుకుంటూ ఆయన ఇచ్చిన ప్రార్థన మీ బంగారు పదాన్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.